విజయవాడ పటమటలో ఇద్దరు యువకులు కార్లతో ఢీకొట్టుకున్న ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితుల్లో ఒకరికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. కార్లతో ఢీకొట్టుకున్న రోహిత్, ఓం అనే ఇద్దరు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఓంకి చెందిన వాహనంలో సిరంజీ దొరకడంతో డ్రగ్స్ తీసుకున్నారనే కోణంలో విచారించారు. ఇద్దరికి డ్రగ్ టెస్ట్ను నిర్వహించారు. టెస్టు ఫలితాల్లో ఓంకు పాజిటివ్ రాగా రోహిత్కు నెగిటివ్ వచ్చింది. ఓం అని చెప్పేసి ఏదైనా 21 years ఉంటాయి. అలాగే లింగంనేని రోహిత్ 19 years. వీళ్ళిద్దరు కూడా చాలా కాలంగా వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఫ్రెండ్షిప్ ఉంది. వీళ్ళు మధ్యలో ఒక యువత విషయంలో వీళ్ళిద్దరూ కూడా కొంచెం వీళ్ళ మనస్పర్ధలు పెరిగి వీళ్ళు వాట్సాప్లోనే చాటింగ్ చేసుకుని పలానా ప్లేస్లో కలవాలని చెప్పేసి వీళ్ళు చాటింగ్లో వీళ్ళు ప్లేస్ డిసైడ్ చేస్తున్నారు. ఆ ప్లేస్కి ఇద్దరు కూడా తార్ వెహికల్స్ ఉన్నాయి. ఆ తార్ వెహికల్స్ వచ్చి వీళ్ళు వెహికల్ కూడా తెకుండా ఒకళ్ళు వెహికల్స్ తోటే గుద్దుకోవడం జరిగింది. ఆ వెహికల్స్ రెండు కూడా బాగా డ్యామేజ్ అయిపోయినాయి. అంతేగాని వేరేగా కొట్టుకోవడం అలాంటివి జరగలేదు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. వెంటనే మాకు కూడా ఇన్ఫర్మేషన్ రాగానే మేము కూడా వెంటనే వెళ్ళాం. వెంటనే రోహిత్ అనంతరం పారిపోయాడు, ఓం దొరికాడు. తర్వాత రోహిత్ని కూడా మేము అదుపులో తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ సంబంధించిన యువత అని చెప్పి చెప్తున్నారు. వీళ్ళిద్దరు కూడా కామన్ ఫ్రెండ్. ఈ రోహిత్ గురించి ఓమే కొంచెం బ్యాడ్గా చెప్తాడని చెప్పేసి అతను తెలిసి అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో కూడా మనస్పర్ధలు స్టార్ట్ అయింది.